మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే సఫల ఏకాదశి ఆదివారంతో కలిసి వచ్చింది. మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే సఫల ఏకాదశి అంటారు. ఈ రోజున నిష్ఠతో ఉపవసించి జాగరణ చేసి శ్రీ విష్ణుమూర్తిని పూజించటం ద్వారా పాపాలు నశించిపోతాయి, ముక్తి లభిస్తుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువుని ఉసిరితోనూ దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి సకల సంపదలు చేకూరతాయని విశ్వాసం. సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాలలో దీపాలను వెలిగిస్తే 5000 సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుంది. దీనికి సమానమైన యజ్ఞం కానీ తీర్థం కానీ లేదని పురాణాలలో చెప్పబడింది. ఈ ఏకాదశి రోజు పూజ లేదా ఏకాదశి వ్రతం చేస్తే దరిద్ర పాపాలన్నీ కూడా పోతాయి. మరి ఆ వ్రతం ఎలా చేయాలంటే ఈరోజు ఉపవాసం ఉండి పూజ చేసుకోవాలి. ఈ ఏకాదశి ఉపవాసం దశమి నాడు సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమవుతుంది. దశమి తిథి నాడు సూర్యాస్తమయానికి ముందు ఆహారం తీసుకోవాలి. అనంతరము ఉపవాస నియమాలను పాటించాలి. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగ స్నానం చేసి ఉపవాస దీక్ష చేపట్టాలి. గంగాజలం చల్లి విష్ణుమూర్తిని పూజించాలి. అక్షింతలు, గంధము, పువ్వులు, తులసి ఆకులు, అగరబత్తీలు, తమలపాకులు, పండ్లు దేవుడికి సమర్పించాలి. అనంతరము సఫల ఏకాదశి నాడు కథను చదవాలి. ప్రసాదం సమర్పించి హారతి ఇవ్వాలి. రోజంతా మెలకువగా ఉండి నారాయణుడి స్తోత్రాలను జపిస్తూ జాగారం చేయాలి. మరుసటి రోజు అనగా ద్వాదశి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. శక్తికి తగినట్లుగా అతనికి దక్షిణ ఇవ్వాలి. దీని తరువాత అతని ఆశీర్వాదం తీసుకుని ఉపవాసం విరమించి పారాయణం చేయాలి. ఇక ఈ సఫల ఏకాదశి రోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి పడుకునేలోపు ఈ ఆకును తింటే చాలు 1 గంటలో మీ దశ తిరిగిపోతుంది. కనక వర్షం కురుస్తుంది, డబ్బు వస్తూనే ఉంటుంది, మంచి ఆరోగ్యం కలుగుతుంది, శరీరంలోని దరిద్రం మొత్తం పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. ఏ పని చేసినా మీరు విజయాన్ని సాధిస్తారు. ఏకాదశి రోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారి ఆయుష్ కూడా పెరుగుతుంది. మరి సఫల ఏకాదశి రోజు తప్పనిసరిగా తినవలసిన ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు రాముడికి సాయం చేసిన ఉడత ఉంది కదా, అసలు ఆ ఉడత ఎవరో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఉడత భక్తి అనే మాట సహజంగా వింటూ ఉంటాము. అంటే మనం చేసే పని ఎదుటివారికి అంత ముఖ్యమైనది కాకపోయినా మనం వారి మీద ఉన్న ప్రేమ అభిమానంతో చేసే పనిని ఉడత భక్తిగా చేశాం అని చెప్తూ ఉంటారు. శ్రీరాముని కరుణకు సంబంధించిన ఉదాహరణ చెప్పాలంటే ముందుగా చెప్పేది సేతుబంధన సమయంలో ఉడత చేసిన చిన్న సహాయంనకు శ్రీరాముడు దానిని తన చేతులలోనికి తీసుకొని దానిని నిమురుట. ఆ నిమిరినప్పుడు పడిన శ్రీరాముని వేళ్ల గుర్తులు ఇప్పటికీ ఆ ఉడతల వీపు పైన ఉన్నాయి అని చెప్తారు కదా. మరి ఇంతకీ అలా రాముని చేతులతో నిమిరించుకున్న ఉడత ఏమి అయ్యింది? ఆ ఉడతకు రాముని కార్యంలో సహాయం చేయాలన్న ఆలోచన ఎలా కలిగింది? దానికి కారణం ఆ ఉడత పూర్వజన్మ. ఆ పూర్వజన్మ కథను అద్భుత రామాయణంలో ప్రస్తావించారు. పూర్వకాలంలో రాము అనే ఒక బ్రాహ్మణ కుమారుడు కాశీనగరమునకు వెళ్ళి అక్కడ సకల విద్యలు నేర్చుకుని తిరిగి తన స్వగ్రామమునకు చేరుకున్నాడు. అతని పాండిత్యమును నిలిచి వాదములలో ఎవ్వరూ నిలవలేకపోయారు. అతని ఖ్యాతి నలుదిశలా వ్యాపించసాగింది. అతని తండ్రి పేరు శివయ్య. అతనితో పాటు అతని తండ్రిని కూడా ప్రజలు కీర్తించేవారు. అయితే ఆ పొగడ్తలను విన్న శివయ్య, మా అబ్బాయి ఇంకా చిన్నపిల్లవాడు, వాడు నేర్చుకోవలసినది చాలా ఉన్నది అని మర్యాదగా చెప్పేవాడు. ఆ మాటలు రాముకు రుచించలేదు. తన తండ్రి బ్రతికి ఉన్నంతకాలం తనను అలా చిన్నపిల్లవాడిలాగానే వీచిస్తారు కనుక తన తండ్రి చనిపోతేనే బాగుండు అనుకోవటం మొదలుపెట్టాడు. అలా ఆలోచిస్తూ కొంతకాలానికి తానే తన తండ్రిని చంపేయాలి అని అనుకున్నాడు. ఒకరోజు తన తండ్రి ఇంట్లోకి వస్తున్న సమయంలో అతని మీదకు ఒక కర్రను గురి చేసి విసిరివేశాడు. ఆ దెబ్బకు మూర్ఛిల్లిన తండ్రి కొంతసేపటికి తేరుకుని ఎంత విద్యా జ్ఞానము ఉన్నా విచక్షణను కోల్పోయిన కారణంగా ఇంత క్రూరమైన కార్యం చేశావు గనుక వెంటనే క్రూర మృగంగా మారిపోమ్మని శ్రీరాముని శపిస్తాడు. ఆ శాపం ప్రకారం కొడుకు ఒక పెద్ద పులిగా మారిపోయి అడవిలో జీవించసాగాడు.
ఒకసారి తండ్రి శివయ్య వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చి ఆ అడవి మార్గంలో వెళ్తూ ఉండగా పులిగా మారిన రాము అతని మీద దాడి చేయబోయాడు. అప్పుడు శివయ్య, మృగ జన్మలో ఉండి కూడా ఇంకా క్రూరంగా ప్రవర్తిస్తున్నావు గనుక ఎవరికీ హాని చెయ్యని ఉడత జన్మ ఎత్తు అని మరలా ఆ పులికి శాపం ఇచ్చాడు. అప్పుడు ఆ పులికి జ్ఞానం వచ్చి తన తండ్రి పాదాలపై పడి క్షమాపణ కోరి ఆ శాపమునకు విమోచనము చెప్పమని అడిగెను. అలా కుమారుడిలో పశ్చాత్తాపం గమనించిన బ్రాహ్మణుడు, నీకు ఏమీ ఉపకారం జరగకపోయినా నీవు ఏనాడైతే పక్కవారికి సహాయం చేస్తావో ఆనాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నిన్ను స్మర్శిస్తాడు. ఆ విధంగా నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి ఆ ఉడత అలా సముద్ర తీరంలో గడుపుతూ ఉంది. తాను చేయగలిగిన అతి చిన్న సహాయం రాముడికి అందించి ఆ సాయమునకు బదులుగా రాముడు ఆ ఉడతను పట్టుకున్న కారణంగా ఆ బ్రాహ్మణ కుమారునికి శాప విమోచనం కలిగింది. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఏకాదశి తిథి ఆదివారంతో కలిసి రావటం చాలా శుభప్రదం. ఈరోజు ముఖ్యంగా దగ్గరలో ఉండే విష్ణుమూర్తి ఆలయానికి కానీ, రామాలయానికి కానీ, కృష్ణాలయానికి కానీ, నరసింహస్వామి ఆలయానికి కానీ ఇలా విష్ణుమూర్తి అవతారాలలో ఏదో ఒక ఆలయానికి వెళ్తే చాలా మంచిది. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఈ సఫల ఏకాదశి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఇంట్లో విష్ణుమూర్తి ఫోటో ముందు తులసి ఆకులను ఉంచి శక్తి కొలది పూజించండి, దీపాన్ని వెలిగించండి. ఇలా మీకు తోచిన విధంగా పూజ చేయండి. పూజ పూర్తయిపోయిన తర్వాత దేవుడి ముందు పెట్టిన తులసి ఆకుల్లో నుండి ఒక ఆకును ప్రసాదంగా స్వీకరించి తినాలి. అలా డైరెక్ట్గా తులసి ఆకును తినలేని వారు దానిలో కొంచెం తేనె కానీ, పంచదార కానీ, బెల్లం కానీ, పటిక బెల్లం కానీ కలుపుకొని తినవచ్చు. ఇంట్లో వారందరూ కూడా ఇలా తులసి ఆకులను తినాలి. ఇలా ఎవరైతే ఏకాదశి రోజు ఇలా దేవుని ప్రసాదంగా తులసి ఆకులను తింటారో వారి ఒంట్లోని దరిద్రమంతా కూడా గంటలో పోతుంది, దశ తిరిగిపోతుంది, కనక వర్షం కురుస్తుంది, ధనలాభం కలుగుతుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి, చేసే అన్ని పనులలో విజయం కలుగుతుంది, ఒంట్లో ఉండే అన్ని రకాల చెడు శక్తులు పోతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సఫల ఏకాదశి రోజు ఈ ఆకును తిని గంటలో మంచి శుభ ఫలితాలను పొందండి, దరిద్రాలను వదిలించుకోండి. ఈ సఫల ఏకాదశి రోజు ఉదయము మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను కానీ లేదా గుప్పెడు రాగి ఉసిరి ఆకులను తీసుకొని చేతితో బాగా నలిపి తర్వాత ఆకులను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి. కానీ ఈ తులసి ఆకులను కానీ ఉసిరి ఆకులను కానీ ఈరోజు కోసి తీసుకురాకూడదు. స్నానం చేయకుండా ఈ చెట్లను తాకూడదు. కాబట్టి ముందు రోజే స్నానం చేశాక తులసి లేదా ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులను కోసి తెచ్చి ఉంచుకోవాలి. ఏకాదశి రోజు ఈ ఆకులను తీసి లైట్గా చేతితో నలిపి నీటిలో వేసుకుని 2 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా ఈరోజు స్నానం చేస్తే 7 జన్మల పాపాలు, దరిద్రాలు ఆ నీటి ద్వారా పోతాయి. 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దశ తిరిగిపోతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లో ఉన్న సకల దోషాలు పోతాయి. ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ కూడా పోయి మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది. తిరిగిలేని రాజయోగం వస్తుంది. మరి ఈ సఫల ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే 7 జన్మల పాపాలు, దరిద్రాలు పోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి మీరు కూడా రేపు సఫల ఏకాదశి రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.